నేను మ్యాగీతో మాట్లాడాలి, అందుకే వచ్చాను. అబ్బో, తమరు మాట్లాడాలనుకున్నా నీతో మాట్లాడడానికి మా మ్యాగీ పాప రెడీగా లేదు. తమరు దయచేయండి. చూడండి, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు, మ్యాగీతో మాట్లాడడానికి వచ్చాను. బావగారు ఏదో అంటా ఉండాడు, ఏమన్నావబ్బి? నీ మ్యాగీనా? సింత సచ్చినా పులుపు సావలేదే నీకు? సరే, ఇప్పుడేంది? నా అమ్మితో నువ్వు మాట్లాడాలి, అంతే కదా? సరే, మాట్లాడు. అయ్యో అత్తయ్య, అఖిలమ్మ, ఆగండి, మాట్లాడనివ్వండి. ఏమైపోతుంది? ఏమీ కాదు. పాపం ఈ అబ్బి నా అమ్మి ఉండాదని వచ్చినాడు, మాట్లాడుకొనిద్దాము. సర్లే అబ్బి, నేనే అమ్మిని పిలుస్తా, మాట్లాడుకో. అమ్మీ, అమ్మీ. ఏం లేదమ్మీ, ఈ అబ్బి నీతో ఏదో మాట్లాడాలనంట, అందుకే నిన్ను పిలుస్తున్నా. అబ్బి, ఇగో అమ్మొచ్చినదిగా, నిన్ను మేమెవ్వరం ఆపం. ఏం మాట్లాడతావో పోయి మాట్లాడుకో. మ్యాగీ, ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావ్ మ్యాగీ? జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు. నేను అమాయకుణ్ణి, నన్ను నమ్ము, నా తప్పు లేదు అంటావ్, అంతేనా? మ్యాగీ, అవునులే, తప్పు నీది కాదు, నిన్ను నమ్మి నెత్తిన పెట్టుకున్న మాది. అయినా ఈ రోజు కొత్తగా ఏం జరిగింది? అప్పుడు మీ అమ్మ చేసింది, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, అంతే. పెద్దగా తేడా ఏం లేదు. మ్యాగీ, ఆవేశపడకు, కాస్త కూల్గా ఆలోచించు. నాకు మీ అమ్మని చంపాల్సిన అవసరం ఏముంది? పందెంలో నేను గెలవడం, ఒకరికి ఒకరం దగ్గరవడం తట్టుకోలేక ఇదంతా మీ అమ్మే ఒక ప్లాన్ ప్రకారం చేసింది. అసలు నేను రెడ్ హ్యాండెడ్ గా నువ్వు దొరికిపోయాక కూడా నీ మాట నమ్ముతావని నువ్వెలా అనుకుంటున్నావు? ఇంకా అబద్ధాలు చెప్పకు. లేదు మ్యాగీ, నేను చెప్పేది నిజం. ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పింది వేరు. మీ అమ్మే ప్లాన్ ప్రకారం డబ్బింగ్లో నా మాటలు మార్చి నిన్ను అందరినీ ఏమారుస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, ఏందబ్బి నువ్వు? ఎక్కడో ఎవరికో ఇంటర్వ్యూ ఇస్తే నాకెట్ట తెలుస్తుంది? నేనెట్ట ప్లాన్ చేస్తాను? పైగా డబ్బింగ్ చెప్పించి మార్పించాల్సిన అవసరం నాకేంది? ఇంకా నయ్యం, నా మీద నేనే హత్యా ప్రయత్నం చేయించుకున్నానని చెప్పలేదు. ఎస్, నువ్వే నీ మీద మర్డర్ అటెంప్ట్ చేయించుకున్నావు. అవ్వా, మ్యాగీ, నన్ను నమ్ము. కరెక్ట్గా అన్నీ సెట్ చేసి తను మారినట్టు నటించి టైం చూసి తన మీద తనే అటాక్ చేయించుకుని నేరం నా మీద వేసి నన్ను జైలుకి పంపి మనల్ని వేరు చేయాలి అని అనుకుంది. షట్ అప్.
నువ్వు నేరం చేసి మా మమ్మీ మీద నిందలు వెయ్యాలని చూడకు. లేదు మ్యాగీ, నేనేం చేయలేదు. ఛీ! ఆపు నీ డ్రామాలు. ఏం అన్యాయం చేసిందిరా మా ఫ్యామిలీ మీకు? అప్పుడు మీ అమ్మ మా మావయ్యని చంపింది, ఇప్పుడు నువ్వు మా మమ్మీని చంపాలని చూసావు. ఏదో మా మమ్మీ అదృష్టం బాగుంది కాబట్టి బ్రతికి బయటపడింది. వద్దు. వద్దు మ్యాగీ, నిజం తెలుసుకోకుండా మాట్లాడకు. నన్నంటే నేను ఊరుకుంటాను గాని మా అమ్మ పేరు మాత్రం ఎత్తకు. ఎత్తుతా. ఏం చేస్తావ్? ఏం చేస్తావ్? మీ అమ్మ ఒక హంతకురాలు, నువ్వు కూడా హంతకుడివి. టోటల్గా మీదొక హంతకుల ఫ్యామిలీ. మీ అమ్మ నీకు మంచి చెడు నేర్పకుండా హత్యలు చేయడం నేర్పించింది. అది ఆవిడ పెంపకం. మ్యాగీ, మ్యాగీ, అబ్బి, ఏందబ్బి? నా అమ్మి మీదే చేయి లేపుతా ఉండావో? ఎంత ధైర్యం నీకో? అత్త, నువ్వు నటించకు. నీ నాటకాలకి తెరదించి నీ నిజ స్వరూపం త్వరలోనే బయట పెడతాను. అప్పటి వరకు నా పెళ్ళానికి నాకు మధ్యలో రాకు. ఎవర్రా నీకు పెళ్ళాం? మా మమ్మీని చంపాలని చూస్తున్న నువ్వు నాకు మొగుడివా? ఛీ! నీ మొహం చూడడం కూడా పాపమే. పో బయటికి. అది కాదు మ్యాగీ, నేను చెప్పేది విను. చెప్పానుగా, నేను హంతకులతో మాట్లాడను. వినపడినాదా అబ్బి? మళ్ళీ చెప్పాలా? ఓ, వినపడుండాదా? సర్లే అయితే. మమ్మీ, వీడితో మాటలేంటి? తన్ని తరుమేక.